ఇళ్లల్లో సర్వసాధారణంగా మనం ప్రతి ఒక్కటి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం. వాటర్ కానీ ఇది కానీ ఎవ్రీథింగ్ పెట్టుకుంటాం. ఫ్రిడ్జ్ అనేది ప్రతి ఇంట్లో ఈ రోజు రేపులలో గుడిసెలో కూడా ఫ్రిడ్జ్ ఉంది, కంపల్సరీగా ఉంది. చిన్నదో పెద్దదో ఫ్రిడ్జ్ ఉంది. కానీ చాలా మట్టుకు వినిపిస్తుంది ఫ్రిడ్జ్ వాటర్ తాగకూడదు, ఫ్రిడ్జ్లో వస్తువులు తినకూడదు, దానివల్ల బాడీకి బోన్లో సంథింగ్ ఎఫెక్ట్ పడుతుంది, బోన్ పైన రకరకాలుగా విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం, వాడొచ్చా లేదా? అంటే వాడొద్దు అని విన్న దాంట్లో ఎందుకు వాడొద్దు అని చెప్పారా? అంటే మన బోన్ ఏదైతుంది దానివల్ల వీక్ అవుతుంది ఫ్రిడ్జ్ వాటర్ వాడడం వల్ల. గాంధీ హాస్పిటల్లో మార్చరీ చూసాను నేను. మార్చరీలో ఏం పెడతారు? శవాలు ఉంటాయి. శవం ఎక్కడుంది? ఫ్రిడ్జ్లో ఉంది. అవును, పాడవకుండా ఉండడం కోసం కదా. అవును. అంటే ఇది ఒక రకంగా మాట్లాడుకుంది. అంటే ఏదో మనం బయట మార్కెట్లో దొరికే ఐసు గురించో దాని గురించి నేను మాట్లాడట్లేదు. అంటే ఒక వస్తువుని పాడవకుండా చేయడం కోసం ఫ్రిడ్జ్, అక్కడ మార్చరీలో ఫ్రిడ్జ్ వాడుతూ ఒక మృత దేహాన్ని కాపాడుతున్నారు వాళ్ళు. తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి ప్రాసెస్ ఏమైనా ఉంటుందా? దహన సంస్కరణ ఇంకా ఏం లేదు, దహనమే కదా. దాని మీద దాన్ని ఏమన్నా మళ్ళీ ఫుడ్ ప్రోడక్ట్ కింద ఏం మార్చారు కదా. అంటే ఫ్రిడ్జ్ అనేది మనకి అంటే సహజంగా, అంటే భారతదేశం గురించి మాట్లాడుతున్నాను, అంటే ఫ్రిడ్జ్ గురించి మాట్లాడట్లేదు, భారతదేశం గురించి. ఇక్కడ మన ఫ్రిడ్జ్ అనేది శీతలీకరణం, అంటే ఒక వస్తువుని స్థితి నుంచి మార్పు చెందకుండా ఆపుకోవడం కోసం కొద్ది రోజులు శీతలీకరణ. కొద్ది వరకే ఆపగలం, దాని తర్వాత అయినా పాడైపోతుంది, దాంట్లోనే పాడైపోతుంది. మనకి మీరు ఎప్పుడైనా రాజీవ్ దీక్షిత్ గారు అని పెద్ద ఆయన, చాలా ఆయన ఉద్యమమే చేశాడు. ఉద్యమం 2005, 2006 ఆ ప్రాంతంలో. ఎలాంటి ఉద్యమం? ఇదే సహజంగా మనిషి ఆరోగ్యంగా ఉండడం కోసం సూత్రాలు, వాగ్భటుడి సూత్రాలు అని చెప్పేసి అని ఆయన విశేషమైనటువంటి ప్రచారణ చేసుకుంటూ, అంటే అల్యూమినియం పాత్రల మీద, ప్రెషర్ కుక్కర్స్ మీద, ఫ్రిడ్జుల మీద, డైనింగ్ టేబుల్ మీద, మనం వాడే ఆయిల్స్ మీద, ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్స్ పైన, వీటి మీద ఆయన విపరీతంగా కృషి చేసి విపరీతమైనటువంటి ప్రచారం చేశారు. అప్పట్లో మన యూట్యూబ్లు ఉండుంటే ఆయన చేసిన ప్రచారానికి భారతదేశం రోగరహితమైనటువంటి దేశం అయి ఉండేది. అప్పుడు ఇంత లేదు, సోషల్ మీడియా లేదు. ఆయన చంపేశారు. ఎవరు చంపేసి ఉంటారు? ఎవరు చంపేశారు సార్? ఎవరికి అవసరం ఉంటుంది? ఆయన మీటింగ్ పెట్టి, మీరు ఇప్పుడు నేను ఇంతకుముందు ఎపిసోడ్లో మాట్లాడా, కందిపప్పు గురించి మాట్లాడాను, ఆయన దగ్గర నుంచి తీసుకున్నది. ఓకే. ఆయిల్స్ గురించి మాట్లాడా, ఆయన దగ్గర నుంచి తీసుకున్నది. ఫ్రిడ్జ్ గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు, ఆయన దాంట్లోది ఇదంతా కూడా. మనకి ఫ్రిడ్జు అది ఫ్రీజ్ ఎలా చేస్తుంది అంటే కెమికల్స్, 12 రకాల కెమికల్స్ ఫ్రిడ్జు, 6 రకాల కెమికల్స్ ఏసీ. ఓకే. అంటే 6 రకాల విష తుల్యమైనటువంటి కెమికల్స్తో చల్లదనం ఇస్తుంది ఏసీ. 12 రకాల విషతుల్యమైనటువంటి కెమికల్స్తో ఫ్రీజ్ చేస్తుంది ఫ్రిడ్జ్. దీని గురించి వివరంగా చెప్పింది ఆయనే, రాజీవ్ దీక్షిత్ గారే. అంటే మరి ఈ వాడుతున్నటువంటి దేశాలు అక్కడ అతిగా శీతలంగా ఉంటుంది. మీకు ఆ బయట టెంపరేచర్కి ఇక్కడ పదార్థాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆ వాళ్ళు ఫ్రిడ్జ్ని కనిపెట్టుకున్నారు, బ్యాలెన్స్ చేయడానికి. అంటే ఇప్పుడు అక్కడ హీట్లో పెట్టడం కాదు, హీట్లో పెడితే పదార్థం పాడైపోతుంది. పదార్థంలోంచి రసం, వేడి వల్ల రసం బయటకు వస్తుంది, రసం బయటకు వచ్చిందంటే శక్తి కోల్పోతుంది, అందుకని కుళ్ళిపోవటము లేకపోతే డ్రై అయిపోవడం జరుగుతుంది. అందుకని బయట ఇప్పుడు సేమ్ బయట వాతావరణం ఉంటే ఫ్రీజ్ అయిపోతుంది, వాడడానికి ఉపయోగం లేని స్థితికి వెళ్ళిపోతుంది న్యాచురల్ శీతోష్ణ స్థితి వల్ల. ఇక్కడ కొన్ని కెమికల్స్తో ఒక వస్తువుని ఫ్రీజ్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సహజ స్థితికి వాళ్ళకి అది అవసరం, బ్రతకడానికి అది అవసరం వాళ్ళకి, మనకి అంత అవసరం లేదు. ఇక్కడ మీరు అడిగారు ఫ్రిడ్జ్లో వాటర్ మైనస్ కదా చల్లదనం అనేది. మనం ఈ రూమ్ న్యాచురల్ టెంపరేచర్ ఎంత ఉండొచ్చు? అప్రాక్సిమేట్ ఒక 20 ఎంతలో ఉంది? అది 16లో పెట్టారు. 16లో ఉంది. అంటే ఇంచుమించు ఇప్పుడు 16 మెయింటైన్ చేస్తుంది. అంటే సహజంగా ఆపేస్తే దాన్ని మీరు టెస్ట్ చేస్తే ఆటోలో పెడితే 24, 26లో ఉంటుంది. ఇది ఒరిజినల్ రూమ్ టెంపరేచర్. మీ బాడీలో టెంపరేచర్ ఎంత ఉంటుంది? 98. మీరు ఒక్కసారి -డిగ్రీ టెంపరేచర్లో ఉన్నటువంటి నీటిని లోపలికి పంపిస్తే మీ ఒరిజినల్ నేచర్లో ఉన్న టెంపరేచర్ ఎంత ఉండొచ్చు? 26, 30 ఉంటుంది కదా, అది మైనస్కి వెళ్ళి మళ్ళీ ఎత్తుకోవాల్సి వస్తుంది. ఓకే. మంచి స్పీడ్తో వెళుతున్నటువంటి ఒక ఎక్కుతున్నటువంటి కారు సడన్గా ఇంజిన్ ఆపేశారు అనుకో, ఏమవుతుంది? వెనక్కి వచ్చేస్తుంది, లేకుంటే పాడైపోతుంది, కుళ్ళైపోతుంది, లేకుంటే వెనకాల బ్యాలెన్స్ అవుట్ అయిపోతుంది, వెనకాలకు వచ్చేస్తాడు. ఒక హై స్పీడ్లో ఉన్నటువంటి కారు ఎక్కుతున్నప్పుడు మీరు ఇంజిన్ ఆపేసినట్టే ఐస్ నీళ్ళు తాగటం. ఓకే. 34, 35 డిగ్రీస్లో ఫారెన్హీట్లో ఉన్నటువంటి శరీరం ఒక్కసారి మైనస్కి తీసుకెళ్తే సిస్టమ్ డౌన్ అయ్యి మళ్ళీ ఆ నీటిని అది వేడి చేసుకుని తన టెంపరేచర్కి తెచ్చుకుని అప్పుడు
కిందకి కిడ్నీల దాకా వెళ్తుంది. దానివల్లే మనకు వచ్చే సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్స్, కిడ్నీలో ఇబ్బందులు. ఎందుకు ఇన్ని సమస్యలు పెరిగినాయి? మనం సుఖాలకు అలవాటు పడ్డాం కాబట్టి. ఇదే చెప్పారు రాజీవ్ దీక్షిత్ గారు. అందుకని ఆ ఫ్రిడ్జ్ కంపెనీ వాళ్ళు, ఇది అప్పట్లో దిగుమతులు ఎక్కువ జరిగేవి కదా, ప్రెషర్ కుక్కర్స్ తయారు చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా అంటే ఆయన ఉండుంటే డాక్టర్స్తో పని లేదు, ఎవరు ఇంటికి ఎవ్వరూ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు. నీకు నువ్వే డాక్టర్. నీ శరీరంలో వచ్చే 85% రోగాలకి నువ్వు సమాధానం చెప్పేసుకోగలవు. ఒక 15% మాత్రమే రాజీవ్ దీక్షిత్ కావచ్చు, విక్రమాదిత్య కావచ్చు, ఇంకెవరైనా డాక్టర్ అవసరం. కొంచెం నైపుణ్యం కలిగిన వాళ్ళు అవసరం, అంతే. 85% రోగాలు నువ్వే తగ్గించుకోగలవు. ఇది చెప్పిన వ్యక్తి రాజీవ్ దీక్షిత్, వాగ్భటుడి శిష్యుడు ఆయన. చంపేశారన్నారు అంటే మెడికల్ మాఫియా ఎలా జరిగిందో మనకు తెలియదండి. ఒక యాక్సిడెంట్లో ఆయన మెడ్రాస్ నుంచి ఆయన గుజరాత్ వెళ్తూ వెళ్తూ దారిలో యాక్సిడెంట్ అయింది, చనిపోయారు. మంచి కోసం పోరాడే వాళ్ళకి సహజం. అంటే ఇప్పుడు యుద్ధంలో సైనికులు వీరమరణాన్ని పొందుతుంటారు. ఎలా? అంతే కదా. అంటే అందరూ ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. కాకపోతే కొన్ని మనం అంగీకరించలేం కాబట్టి ఇబ్బంది పడుతూ ఉంటాం. అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆరోగ్య సమస్యలు అంటే ఇప్పుడు మంచిదే, కూరగాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మంచిదే. మంచినీళ్ళు అనేవి తప్పు. మంచినీళ్ళు అనేవి తప్పు. కూరగాయలు కూడా మీకు ఒక 2-3 రోజులు బాగుంటాయి, 4 రోజులకు ఆటోమేటిక్గా అవి కూడా మార్చిలో ఉన్నటువంటి సేవ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి, సహజ స్థితిని కోల్పోయి ఉంటాయి. కొంతవరకు మంచిదని ఎందుకంటున్నానంటే వాటిని బయటికి తీసిన తర్వాత ఆ విషం, ఆ CF2 ఏదో ఉంటాయి కెమికల్స్, అవి నీటిలో వేస్తే ఉప్పు నీళ్ళతో కడిగితే కొంతవరకు పోతాయి. కాబట్టి మనం వండుతాం కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు కొంతవరకు. ఓకే. కానీ ఎంతైనా ఎనర్జెటిక్గా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ఫ్రెష్ ఎప్పటికప్పుడు తెచ్చుకొని. మరి మీరు అడగొచ్చు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా అని. ఉందా సార్ మీ ఇంట్లో? ఉందండి. ఇంతకుముందు విపరీతంగా కూరగాయలు వారానికి 15 రోజులకు ఒకసారి తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పడేసి చేసేవాళ్ళు. ఇవి విన్న తర్వాత ఫ్రిడ్జ్ ఉంది, నామకే వాస్తు ఫ్రిడ్జ్ ఉంటుంది. అలాగే AC కూడా వాడుతున్నాం. ఎండాకాలంలో విపరీతంగా ఉన్నప్పుడు డోర్స్ ఓపెన్ చేసేసి ఫ్రెష్ ఎయిర్ని తీసుకొచ్చి ఫ్రెష్గా ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడానికి వాడుతున్నాం. ఓకే. అంటే మనం పర్యావరణాన్ని పాడు చేసుకున్నాం. ఇప్పుడు నేను ఒక్కడిని నీతికి నిలబడి నియమంగా ఉంటున్నాను అన్నప్పుడు నేను ఇక్కడ ఉండలేను. నేను ఏ అడవులో కన్నా వెళ్ళిపోవాలి, హిమాలయస్లో కూర్చోవాలి. అంటే చల్లదనం కోసం హిమాలయాలకు వెళ్ళాలి. మామూలుగా అయితే ఆశ్రమ ధర్మాలు అయితే ఎక్కడో ఊరి చివరి కొండల్లో చిన్న పాకేసుకుంటే గడిపేయచ్చు. అంటే ఇప్పుడు AC ఉంటేనే బతుకుతాం కాదు. ఇప్పుడు నేను ఊరు వెళ్తానండి, మా ఊరిలో కరెంట్ కటింగ్ ఉంటుంది, AC ఉన్నా కరెంట్ కటింగ్ ఉంటుంది. దానికి అలవాటు పడిపోతుంది. ఇంతకుముందు ఇంత టెక్నాలజీ లేదు, ఇన్ని ACలు లేవు, ఫ్రిడ్జ్ లేవు, బ్రతికేసాం కదా. అప్పుడు ఎలా బ్రతికాం? దిగుమతి అయ్యింది కాబట్టి మార్పు చెందుదామని తెచ్చుకున్నాం. మళ్ళీ వెనక్కి వెళ్ళి బ్రతకలేమా? ఆరోగ్యంగా బ్రతుకుతాం. ఆరోగ్యంగా బతకొచ్చు. అందుకనంటే ఉన్న స్థితి నుంచి పైకి ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఉన్న స్థితి నుంచి దిగజారిపోయి మళ్ళీ ఎక్కడానికి ప్రయత్నం చేస్తాం. మీ అంతటి మీరే ఓ ఫ్లోర్కి వచ్చేసి పైకి ఎగురుదాం అని అనుకుని తెలియకుండా కిందకు దూకేసి మళ్ళీ పైకి వస్తున్నారు. అది ఎదుగుదలనుకుంటున్నాం. ఇది నేను భౌతికంగా చెప్పాను, అధికారపరంగా ఉన్న స్థితుల గురించి కాదు. అభ్యున్నతి, ఎదుగుదల ఆరోగ్యకరంగా ఉండాలి. ఇవన్నీ చేపట్టుకుని బ్యాగ్ నిండా అనారోగ్యాలు వేసుకుని నిక్కుతూ నీలుగుతూ ఎందుకు ఎక్కి లాభమే ఉంది? ఆ శిఖరాన్ని కూర్చుని ఎంజాయ్ చేసే టైంకి ఊపిరి ఉండట్లేదుగా. దాన్ని మార్చుకోవాలంటే ఇలాంటివి కొన్ని ఉన్నాయి, అవి మనం విడిచిపెడితే బాగుంటుంది. అందుకని చాలామంది ఫ్రిడ్జ్లో వాటర్ మంచిది కాదని అందుకు చెప్పారు. మరి చల్లటి నీళ్లు కావాలి, ఎలాగంటే మనకి సహజ సిద్ధంగా కుండలో దొరుకుతాయి. రాగి బిందెల్లో ఈరోజు పెట్టి రేపు దాగిన చల్లగా ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా మీరు నీటిని ఉంచాల్సిన స్థానం వాయువ్యం అండి. ఓకే. అక్కడ చంద్రస్థానం ఉంటుంది. మీరు మీ బాత్రూంలో వాయువ్యం ఉంటే బకెట్ నీళ్లు పట్టేసి ఇవాళ పక్కన పెట్టేసి మర్నాడు పొద్దుట వెళ్ళి ఆ నీళ్ళతో స్నానం చేయండి, ఆ చల్లదనం మీకు తెలుస్తుంది. మీరు వాయువ్యంలో కుండ పెట్టి వాటర్ వేయండి, చల్లగా ఉంటాయి. అంటే ప్రపంచం అంతా ఒకటే వాస్తు, ప్రపంచాన్ని అందరికీ దిక్కు ఒకటే. అంటే వాస్తు లేదు అని మాట్లాడడం గురించి మాట్లాడుతున్నాం. కానీ ఇది నాది అని సరిహద్దు గీసుకున్న చోట కూడా ప్రపంచమంతా వ్యాప్తంగా ఉన్నటువంటి వాస్తు, ఆ శక్తి మీరు గీసుకున్న ఆ కాంపౌండ్లోకి వస్తుంది. ఓకే. అందుకని అక్కడ ఆగ్నేయం, అక్కడ ఈశాన్యం, అక్కడ వాయువ్యం, అక్కడ నైరుతి, అక్కడ సెంటర్లో ఎయిర్ స్పేస్, ఇవన్నీ వస్తాయి. ప్రతి రూమ్ కూడా ఇది అక్కడ మరి ఒక గది, ఒక స్ట్రక్చర్ తీసుకొచ్చారు కాబట్టి ఆకారానికి ఉన్నటువంటి శక్తి అక్కడికి వచ్చేస్తుంది. ఓకే. మీరు ఇది చేసి చూడొచ్చు. ఎప్పుడు కూడా మనిషి స్నానం ఎలా చేయాలంటే
చల్లటి నీళ్ళతో చేయాలి, స్థితంగా ఉన్నటువంటి నీళ్ళు. అందుకని బావి నీళ్ళు మంచిది, చెరువు నీళ్ళు మంచిది అంటారు. ఓకే. పారుతున్నటువంటి జలపాతాలు ఎందుకు చేయొద్దు అంటారంటే ఆ నీటికి ఉరకలేసి తనం ఉంది, అది మన ఒంటి మీద పడితే అది మన మనసై మనం కూడా ఉరకలేస్తూ ఉంటాం. ప్రశాంతంగా ఉన్నటువంటి నదిలో స్నానం చేస్తే మనిషి ప్రశాంతంగా ఉంటాడు. ఆ నీరు అనేది ప్రశాంతత, మన శరీరంలో 75% అది బ్యాలెన్స్ చేస్తుంది. మనసే నీరు కాబట్టి అది స్థిమితంగా ఉన్నప్పుడు నువ్వు కూడా స్థిమితంగా ఉంటావు. మీ జీవితం అల్లకొల్లోలంగా అలజడిగా ఎందుకుంది? మీరు తీసుకునే నీరు ట్యాప్లో మనం పట్టుకుని ఫ్లో అయ్యి వచ్చింది, ఇమీడియట్గా తాగేస్తున్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత 75% నీటిని అది ప్రేరణ చేస్తుంది. నీటికి స్పృహ ఉంది, నీటికి జ్ఞానం ఉంది, అది మిమ్మల్ని నిర్దేశిస్తుంది. అందుకని టెన్షన్గా ఉంది. ఓకే. కాలువకి వెళ్ళి నీరు తెచ్చుకుని కూడా కుండలో పోసేసి పక్కన పెడతారు, దాన్ని రేపు తాగుతారు, ఇవాళ తాగరు. ఏది ఆ ఎత్తి పొయ్యటంలో ఫ్లో వెళ్ళింది కదా, అది కూడా దాంట్లో ఉంటుంది కాబట్టి అది స్థిమితమైన తర్వాత తాగాలి. అంత ఉంది. ఓకే. ఇలా చెప్పడానికి అప్పుడు ఆ మాధ్యమాలు అవి లేవు కాబట్టి నీరు కుండలో వేసుకుంటే మంచిది. దానికున్న స్థానం అగ్ని ఆగ్నేయంలో ఉండాలి, జలం వాయువ్యంలో ఉండాలి, ఇలా పెట్టారు. 24 స్థానాలు, ఏ స్థానం దానికి ఉంది. వాస్తు పురుషుడు. థ్యాంక్ యూ సార్. సూర్యోస్